అందరికీ నమస్కారం. ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్య గమనిక. ఈ వీడియో చూసే టైంకి ఈ జాబ్ వేకెన్సీస్ క్లోజ్ అయిపోతే నేనేమీ చేయలేను. కాబట్టి వీడియో కింద నేను ఏ డేట్లో వీడియో అప్లోడ్ చేశానో చెక్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శరత్ చంద్ర. చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో అన్న పార్ట్ టైం జాబ్స్ గురించి చెప్పండి అన్న, లేదు ఇంట్లో కూర్చుని ఇంకేదైనా కొన్ని గంటలు మాత్రం వర్క్ చేసుకునే జాబ్స్ కానీ మేము చేసుకోగలిగే ఈజీ జాబ్స్ ఏమన్నట్టు చెప్పండి అని చాలామంది అయితే అడుగుతున్నారండి. సో మీ అందరి కోసం ఇవాళ నేను ఒక స్పెషల్ వీడియో అయితే తీసుకొచ్చాను. అదేంటి అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అనేది ఈ జాబ్ పేరు అనమాట. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ తెలుగు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది మైటీ పెన్ క్రియేటివ్ కంపెనీస్ అనేది వీళ్ళైతే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్లో మీరేం చేస్తారు అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు, ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో ఉండే ఫిమేల్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ లేకపోతే అసలు ఏమీ మాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు అయినా సరే మాకు కొన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ మీద మాకు పట్టుంది అంటే ఖచ్చితంగా చేయొచ్చండి. సో దీన్ని చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, సోనీ, జీ5 అండ్ అలాగే అదర్ ఓటీటీ కంటెంట్ ఉంటుంది కదా, ఆహా ఇలాంటి వాటన్నిటిలో కూడా ఏంటంటే ఇంగ్లీష్లో ఉండడం దాని నుంచి మనం తెలుగులోకి ట్రాన్స్లేషన్ అనేది చేయాలి. ఇంగ్లీష్లో ఏవైతే కంటెంట్ పైన వస్తుందో వీడియో దాని కింద సబ్ టైటిల్స్లోకి తెలుగు సబ్ టైటిల్స్లోకి అయితే మనం కన్వర్ట్ చేయాలి. దానికి కావాల్సిందల్లా మనకు కావాల్సింది ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ మీద పట్టు ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ వస్తాము. వీడియో చివరిదాకా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీకు ఇది అప్లై చేసుకోవచ్చా చేయకూడదా అనేది మీకు ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ డేట్ చూసుకుంటే ఇమ్మీడియట్లీ, స్టైపెండ్ చూసుకుంటే 20,000 శాలరీ పర్ మంత్ అయితే వీళ్ళు ఇస్తున్నారండి. చాలా బాగుంటుంది. ఇది 6th August 2021 లోపు అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి. డ్యూరేషన్ చూసుకుంటే కనుక 3 months పాటు అయితే మీకు ఈ జాబ్ అనేది ఉంటుంది. సో ఇందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీఆర్ ద ఫ్రీలాన్సింగ్ ఇండియన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఏజెన్సీ. ఈ మైటీ పెన్ క్రియేటివ్స్ అనేది ఫ్రీలాన్స్ ఇండియన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఏజెన్సీ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కూడా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్కి వీళ్ళైతే హెల్ప్ చేస్తారు. ఓకే, సో ఇందులో వాళ్ళు చెప్పిన జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే వర్కింగ్ ఆన్ ఇంగ్లీష్ టు తెలుగు లేదా తమిళ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ సబ్ టైటిల్స్ ఫ్రమ్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, సోనీ లైవ్, జీ5 ఆర్ అదర్ ఓటీటీ కంటెంట్. ఓకే, ఇంకా సబ్మిటింగ్ ద సబ్ టైటిల్ కంటెంట్ ఆన్ టైం అంటే పైన వచ్చే వీడియోకి కింద మనం తెలుగులో సబ్ టైటిల్స్ అనేవి రాయాలి. ఆ సబ్ టైటిల్స్ అనేవి మీరు టైం టు టైం అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ అలాగే అదర్ టీమ్మేట్స్తో కొలాబరేట్ అవ్వచ్చు. అండ్ వర్కింగ్ ఆన్ ఎక్సెప్షనలీ యాక్యురేట్ స్పెల్లింగ్స్ ఇన్ తెలుగు, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా మీరైతే రాసి పంపించవచ్చు. కంగారు పడకండి, తెలుగు మాకు టైపింగ్ రాదనుకుంటే కనుక నేను బెస్ట్ టూల్ చెప్తా. ఆ టూల్ గురించి కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా వివరిస్తాను. సో మీరేం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అని కొట్టారనుకోండి, ఇక్కడ ఈ విధంగా మీకు టూల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ ఇంగ్లీష్ టు తెలుగు అనేది మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇక్కడ ఏమైనా కొట్టారంటే ఇక్కడ తెలుగులోకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయిపోతుంది. దీన్ని యాజ్ టీజ్గా కాపీ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ రామా ఈజ్ ఏ వెరీ గుడ్ బాయ్. సో ఇది కొట్టాను, రాముడు చాలా మంచివాడు. సో చూసారు కదా, దీన్ని ఇలా కాపీ చేసేసి ఇక్కడ బాయ్ కదా, ఓకే, సో ఇక్కడ నేను కాపీ చేసేసి దీన్ని ఏం చేస్తానంటే మిస్టేక్స్ లేకుండా టైప్ చేయాలండి. సో ఇక్కడికి వచ్చేసి రాముడు చాలా మంచి అబ్బాయి కాపీ చేసేసి నేను పేస్ట్ చేస్తా. సో ఈ విధంగా మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు ఒకవేళ కనుక మీకు తెలుగు టైపింగ్ రాకపోయినా సరే. స్కిల్స్ చూసుకుంటే కనుక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రిటర్ను, తెలుగు ప్రొఫిషియన్సీ రిటర్న్ వాళ్ళైతే అడిగారు. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? హూ ఆర్ అవైలబుల్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లేదా ఇంటర్న్షిప్, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి ఈ జాబ్ కంటే 23rd July 2021 నుంచి 27th ఈ కెన్ స్టార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్ బిట్వీన్ 23rd July 2021 నుంచి 27th August 2021 లోపే మీరు చేసుకోవచ్చు. అండ్ డ్యూరేషన్ చూసుకుంటే 3 months అయితే ఉంటుంది. ఉమెన్ వాంటింగ్ టు స్టార్ట్ ఆర్ రీస్టార్ట్ దేర్ కెరీర్ కెన్ ఆల్సో అప్లై. ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ అన్నా మేము ఎప్పుడో ఏజెస్ బ్యాక్ మేమైతే డిగ్రీలు ఫినిష్ చేసాము, సో ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు అండి. ఎవరికైనా సరే మస్ట్ హ్యావ్ గ్రేట్ కమాండ్ ఆన్ ఇంగ్లీష్ అండ్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్తో పాటుగా తెలుగులో కూడా కంపల్సరీగా కమాండ్ అనేది ఉండాలి. ఓపెనింగ్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 10 ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని చివరిదాకా చూడండి, చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో దీనికి అప్లై చేసుకోవడానికి మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ అనేది సైన్అప్ చేసుకోవాలి. నేను సైన్అప్ చేసుకుని నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే సైన్అప్ చేసుకున్న తర్వాత అక్కడ మీ డీటెయిల్స్ అవి అడుగుతుంది. అది ఇచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి ఎంటర్ అవుతారు ఈ ఇంటర్న్ శాలలోకి. ఇందులోకి వెళ్ళంగానే వాట్ యు ఆర్ కరెంట్లీ లుకింగ్ ఫర్ అనేది ఇంటర్న్షిప్స్ ఫ్రెషర్ జాబ్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత నేను ఇంటర్న్షిప్స్ అని చెక్ చేసా. తర్వాత ఇంటర్న్షిప్ అంటే పార్ట్ టైం జాబ్స్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటర్న్షిప్ టైప్స్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీసా, నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్ చేస్తున్నా.
విచ్ ఫీల్డ్స్ ఆర్ యూ ట్రయింగ్ టు వర్క్ ఫర్. నేనైతే వచ్చేసి ట్రాన్స్లేషన్ అనేది పెడుతున్నాను. ఇంకొకటి టైపింగ్ జాబ్స్ అనేది అయితే పెడతాను. సో రాసి చూద్దాము, ఒకవేళ వచ్చిందంటే సరే లేదు అంటే ట్రాన్స్క్రిప్షన్ అని. ఓకేనా. తర్వాత ఇంకా వచ్చేసి మీరు ఇంకా ఏదైనా సమ్ ఇంగ్లీష్ లేదా ట్యూషన్స్ అని లేదా ఎడ్యుకేషన్ అనేసి ఇలా మీకు నచ్చింది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కిందకి వెళ్ళిన తర్వాత ఏం సెలెక్ట్ చేసుకుంటానంటే సరదాగా నేనేదో ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా. ఇది నాకు అంటే నేను నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాను అండి. ఎన్నైతే అన్ని ఆప్షన్స్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదన్నా నాకు ఓన్లీ ట్రాన్స్లేషన్ మాత్రమే ఇంకొచ్చి మిగతా రాదు అనుకుంటే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టచ్చు. నెక్స్ట్ కొట్టంగానే ఇందులోకి వెళ్తుంది. మీరు ఇక్కడికి వెళ్ళంగానే కంప్లీట్గా మీ టైటిల్, మీ ఫోన్ నెంబరు, కరెంట్ సిటీ, లొకేషను ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు కొట్టచ్చు. ఓకేనా. అది ఎలా కొట్టాలో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ స్కిల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే స్కిల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఇంగ్లీష్ చూస్ అయితే చేసుకున్నాను. అండ్ అలాగే తెలుగు ప్రొఫిషియన్సీ స్పోకెన్ బిగినరా, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ ఉంటుంది. నేనైతే అడ్వాన్స్డ్ అనే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. సో ఈ విధంగా నేను ఇవి సెలెక్ట్ చేసుకుని నేను నెక్స్ట్ అయితే కొడతాను. నెక్స్ట్ కొట్టంగానే కంప్లీట్గా డీటెయిల్స్ అవన్నీ కూడా కనిపిస్తుందండి. ఇక్కడ బ్లాగ్లు, లింకులు ఇవన్నీ మీకు ఏమైనా ఉన్నాయని అడుగుతుంది. అవేం లేవు అంటే మీరైతే సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కొట్టి నెక్స్ట్ కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడికి వచ్చేసి క్లియర్గా చూపిస్తుంది. అసెస్మెంట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంది అనమాట. అంటే ఏంటంటే సింపుల్గా వై షుడ్ వి హైర్, నేను ఎందుకు మిమ్మల్ని హైర్ చేసుకోవాలి అని అయితే అడుగుతుంది. సో మీరు ఏదైనా రాయొచ్చు, వై షుడ్ వి హైర్ ఫర్ దిస్ రోల్ అంటే నాకు ఈ టాలెంట్ ఉంది, నేను తెలుగు బాగా రాయగలుగుతాను, మాట్లాడగలుగుతున్నాను అనేసి. అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా నాకు ప్రొఫిషియన్సీ ఉందని చెప్పేసి మీరు ఇక్కడైతే రోల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అండ్ అలాగే ఈ తర్వాత ఆర్ యూ అవైలబుల్ ఫర్ 3 months ఆర్ స్టార్టింగ్ ఇమీడియట్లీ ఫర్ ఎ ఫుల్ టైమ్ వర్క్ ఇంటర్న్షిప్ అంటే మీరు ఏం చేస్తారంటే ఎస్ ఐఎమ్ అవైలబుల్ అని చెప్పేసి ఫర్ నెక్స్ట్ 3 months ఈ విధంగా రాసి మీరు నెక్స్ట్ 3 months అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ అని చెప్పేసి అయితే మీరు రాసుకోవచ్చండి. ఇంట్రెస్టెడ్ టు వర్క్ అని అయితే మీరు రాసి ఏదైనా పేరా లాంటిది అయితే రాయొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా అలాగే మీరు ఏదైనా పేరా లాంటిది పైన కూడా మీరు రాసేసి కిందకి వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయగానే వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో ఈ పైన ఈ 2 ఆప్షన్స్ కూడా నేను ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే కిందకు వచ్చేసి ఒకటే రాస్తాను అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే ప్లీజ్ ట్రాన్స్లేట్ యువర్ ఫస్ట్ మినిట్ ఆఫ్ ఫేవరెట్ ఇంగ్లీష్ ఫిలిం ఇంటూ లాంగ్వేజ్ తెలుగు లేదా తమిళ్ అంటున్నారు. మీకు నచ్చినటువంటి ఫిలిం ఏదైతే ఉంటుందో, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కేజీఎఫ్ తీసుకుంటా. కేజీఎఫ్ అనేది నాకు నచ్చిన ఫిలిం. కేజీఎఫ్లో మీకు అందులో నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి అనేది మీరు ఇక్కడైతే నీట్గా రాయాలన్నమాట. సో ఇంగ్లీష్ ఫిలిం ఇంటూ యువర్ లాంగ్వేజ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే తెలుగులోకి మీరైతే కన్వర్ట్ చేయాలి. అది ఎలా రాస్తారో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ద మూవీ లేదా మై ఫేవరెట్ మూవీ, తప్పులు రాయకండి అండి. మై ఫేవరెట్ మూవీ ఈజ్ కేజీఎఫ్ అండ్ the way Yash performed in the movie is impeccable. సో మీరు ఇలా రాసిన తర్వాత యష్ అన్న, ఇతని పేరు అనమాట యష్ అనమాట. సో ఇది మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నాకు ఇష్టమైన చిత్రం కేజీఎఫ్ మరియు ఈ చిత్రంలో యష్ అనమాట. యష్ ప్రదర్శించిన విధానం ఆసమ్ అనో లేకపోతే AWESOME ఆసమ్. ఓకేనా. సో ఇందులో మీరు చూసుకుంటే నాకు ఇష్టమైన చిత్రం కేజీఎఫ్ మరియు చిత్రంలో యష్ ప్రదర్శన విధానం అద్భుతంగా ఉంది. ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో ఒక మంచి పారాగ్రాఫ్ అనేది ఆల్మోస్ట్ ఒక 1 or 2 పారాగ్రాఫ్స్ అనేది మీరు ఈ విధంగా డిజైన్ చేసుకుని ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకున్న తర్వాత మీరేం చేస్తారు, సేమ్ యాజ్ డీస్గా ఇది ఉంది కదా, దీన్ని ఇలా కాపీ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇందులో పేస్ట్ కొట్టేసేయండి. కంప్లీట్గా ఇందులో మీరు పేస్ట్ కొట్టారనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా పేస్ట్ కొట్టేస్తే నాకు ఇష్టమైన చిత్రం కేజీఎఫ్ మరియు ఈ చిత్రంలో యష్ ప్రదర్శించిన విధానం అద్భుతంగా ఉంది. ఇలా మీరు డీటెయిల్స్ ఇచ్చి ఇలా ఒక మంచి పారాగ్రాఫ్ డిజైన్ చేసిన తర్వాత సబ్మిట్ అన్న ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే ఇలా అంటే కొంచెం ఎక్కువ రాయాలి పారాగ్రాఫ్. సో నేను రాయలేదు. ఇలా ఎక్కువ పారాగ్రాఫ్ రాసిన తర్వాత మీరు సబ్మిట్ చేయగానే మీకు ఈమెయిల్కి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏమనంటే అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది, కొద్ది రోజుల్లోనే ఈ జాబ్ రిలేటెడ్ కంపెనీ క్యాండిడేట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారని అయితే మెన్షన్ చేస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్న్షాలలో ఎవరు కూడా మీకైతే అమౌంట్ పే చేయమని అడగరు. ఎవరన్నా జాబ్ ఇస్తున్నప్పుడు అమౌంట్ సో ఎవరన్నా జాబ్కి సంబంధించి జాబ్ ఇస్తున్నప్పుడు అమౌంట్ పే చేయమని అడిగితే మాత్రం దయచేసి పే చేయకండి. ఓకేనా. ఎందుకంటే పార్ట్ టైం జాబ్స్ ఎప్పుడు కూడా ఎవరు ఏం పే చేయమని అడగరు, మీ టాలెంట్ చూసి మిమ్మల్ని తీసుకుంటారు. ఓకే. సో ఇంటర్న్షాలలో ఇలాంటి టాలెంట్ చూసి తీసుకునేవి చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా చాలా బాగుంటాయండి. ఓకేనా. సో మ్యాక్సిమం ఈ విధంగా చదువుకునే వాళ్ళు, చదువుకోవడం మానేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఆపేసిన వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైతే
పార్ట్ టైం చేసుకోవాలి అనుకుంటున్నారో ఇది మాత్రం సూపర్ అండి. ఈ ట్రాన్స్లేషన్ తెలుగు టు తమిళ్ ఇంటర్న్షిప్ ద మైటీ పెన్ క్రియేటివ్స్ అనేది చాలా బాగుంటుంది. అప్లై చేసుకుంటున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎవరు కూడా మిమ్మల్ని డబ్బులు అయితే అడగరు. డబ్బులు అడిగితే మాత్రం దయచేసి ఏ జాబ్కి కూడా మీరైతే అప్లై చేయడానికి ట్రై చేయకండి, ఓకేనా. సో ఎవరు అడగరు, మ్యాక్సిమం ఇంటర్న్షాలలో ఎవరు అడగరండి. అది మాత్రం చూసుకోండి. ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ ఇంటర్న్షాలా కాదు, ఎనీ వెబ్సైట్లో మీరు వెళ్ళి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన పని లేదు. మీరైతే డైరెక్ట్గా జాబ్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా ఫ్రెషర్స్ జాబ్స్ కూడా మీరు చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు ఫ్రెషర్స్ జాబ్స్ అని ఉంది కదా, దాన్ని మీకు క్లిక్ చేయగానే మీకేంటంటే చాలా రకాల ఫ్రెషర్స్ జాబ్స్ అనేవి మీకు కనిపిస్తుంటాయి. ఎవరెవరైతే ఫ్రెషర్స్ కింద పనిచేయాలి అనుకుంటున్నారో, మంచి డొమైన్స్లో వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి టాలెంట్ అయితే మీ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూడా చెక్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పార్ట్ టైం జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అందరికీ కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మొత్తం మీద అయితే మన ఛానల్లో ఫస్ట్ టైం పార్ట్ టైం జాబ్స్ గురించి ఒక మంచి వీడియో అయితే చేశాను నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, ఓకేనా. 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను ఇలాంటి పెట్టే జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు పొందుతూనే ఉంటారు, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే. సో ఎవరన్నా జాబ్కి సంబంధించి జాబ్ ఇస్తున్నప్పుడు అమౌంట్ పే చేయమని అడిగితే మాత్రం దయచేసి పే చేయకండి, ఓకేనా. ఎందుకంటే పార్ట్ టైం జాబ్స్ ఎప్పుడు కూడా ఎవరు ఏం పే చేయమని అడగరు. మీ టాలెంట్ చూసి మిమ్మల్ని తీసుకుంటారు, ఓకే. సో ఇంటర్న్షాలలో ఇలాంటి టాలెంట్ చూసి తీసుకునేవి చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా చాలా బాగుంటాయండి, ఓకేనా. సో మ్యాక్సిమం ఈ విధంగా చదువుకునే వాళ్ళు, చదువుకోవడం మానేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఆపేసిన వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైతే పార్ట్ టైం చేసుకోవాలి అనుకుంటున్నారో ఇది మాత్రం సూపర్ అండి. ఈ ట్రాన్స్లేషన్ తెలుగు టు తమిళ్ ఇంటర్న్షిప్ ద మైటీ పెన్ క్రియేటివ్స్ అనేది చాలా బాగుంటుంది. అప్లై చేసుకుంటున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎవరు కూడా మిమ్మల్ని డబ్బులు అయితే అడగరు. డబ్బులు అడిగితే మాత్రం దయచేసి ఏ జాబ్కి కూడా మీరైతే అప్లై చేయడానికి ట్రై చేయకండి, ఓకేనా. సో ఎవరు అడగరు, మ్యాక్సిమం ఇంటర్న్షాలలో ఎవరు అడగరండి. అది మాత్రం చూసుకోండి. ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ ఇంటర్న్షాలా కాదు, ఎనీ వెబ్సైట్లో మీరు వెళ్ళి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన పని లేదు. మీరైతే డైరెక్ట్గా జాబ్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా ఫ్రెషర్స్ జాబ్స్ కూడా మీరు చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు ఫ్రెషర్స్ జాబ్స్ అని ఉంది కదా, దాన్ని మీకు క్లిక్ చేయగానే మీకేంటంటే చాలా రకాల ఫ్రెషర్స్ జాబ్స్ అనేవి మీకు కనిపిస్తుంటాయి. ఎవరెవరైతే ఫ్రెషర్స్ కింద పనిచేయాలి అనుకుంటున్నారో, మంచి డొమైన్స్లో వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి టాలెంట్ అయితే మీ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూడా చెక్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పార్ట్ టైం జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అందరికీ కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మొత్తం మీద అయితే మన ఛానల్లో ఫస్ట్ టైం పార్ట్ టైం జాబ్స్ గురించి ఒక మంచి వీడియో అయితే చేశాను నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, ఓకేనా. 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను ఇలాంటి పెట్టే జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు పొందుతూనే ఉంటారు, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.